హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పొదరిల్లు సీరియల్ అయితే అసలు ఏం జరగబోతుంది అండ్ మనం టీవీలో కంటే ముందు మన ఛానల్ చూడాలనుకుంటే అసలు వెంటనే ఎక్కడున్న బెల్ ఐకాన్ అలా పెట్టుకొని సబ్స్క్రైబ్ అయితే చేసేయండి. సబ్స్క్రైబ్ అయితే చాలామంది చూస్తున్నారు కానీ దీన్ని సబ్స్క్రైబ్ అయితే చేయట్లేదు అనమాట. బెల్ ఐకాన్ గిట్ట ఆన్లో అయితే పెట్టుకోవట్లేదు. నేను టీవీలో కంటే ముందే మీరు అసలు ఏమేమి జరుగుతుందో ముందే తెలుసుకోవాలనుకుంటే మళ్ళీ చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. నాకు కూడా కొంచెం ఉత్సాహం అయితే పెరిగిపోతుంది అనమాట చెప్పాలని. సో చక్రి చేసిన ఆ పనికి మహాలక్ష్మికి మాత్రం మైండ్ బ్లోక్ అయిందని చెప్పాలి. అసలు చక్రి ఏం చేశాడు, మాధవ్ ఎందుకు షాక్ అయ్యాడు, ఇది ఫుల్ ఈ వీడియోలో అయితే క్లియర్గా చూసాం. స్కిప్ చేయకుండా ముందు నుంచి చివరి వరకు అయితే చూసేయండి. ఈరోజు ఎపిసోడ్లో మెయిన్ హైలైట్ ఏంటంటే చక్రి లైసెన్స్ పోయిన బాధలు ఫైన్గా మళ్ళా నారాయణ మాట్లాడిన మాటలకు బాగా హట్ అయ్యి తాగేసి ఇంటికి వస్తాడు. ఇది చూసి నారాయణ షాక్ అవుతాడు. నువ్వు కూడా తాగడం మొదలు పెట్టావా అని అడిగితే నా బాధ ఎవరికి చెప్పుకోవాలి, ఎవరికి అర్థం కాదు అని చక్రి చాలా ఎమోషనల్గా బాధపడతాడు. నారాయణ వెంటనే చక్రికి ఒక గట్టి క్లాస్ పీకుతాడు. నువ్వు ఇలా తాగితే నీ భార్య మనసులో స్థానం ఎలా సంపాదించుకుంటావు, ఒక్కసారి భార్య మనసులో స్థానం సంపాదిస్తే గుండెల్లో తించుకుంటారు అని చెప్తాను. దీంతో చక్రి మాత్రం ఎలాగైనా మహాలక్ష్మి నాదే అని ఫిక్స్ అయిపోతాడు. దాని తర్వాత జరిగే సీన్ మాత్రం అస్సలు ఊహించలేరు ఫ్రెండ్స్. చక్రి సీదా మహాలక్ష్మి గదిలోకి వెళ్తాడు. నువ్వు నా భార్యవి, ఇది మన గది, పెళ్ళి ఇలా జరిగినా నువ్వు నా దానివి అంటూ మాట్లాడతాడు. అంతేకాదు చాలా క్లోజ్గా వెళ్ళి క్లిక్ చేయాలని చూస్తాడు, అదే ముద్దు పెట్టాలని. సడన్గా కళ్ళు తెరిచిన మహాలక్ష్మి మాత్రం ఒక్కసారిగా షాక్ అయ్యి ఏం చేస్తున్నారు మీరు అని గట్టిగా అరుస్తుంది. ఈ గొడవ విన్న మాధవ్ వెంటనే వచ్చి చక్రిని గట్టిగా తిడతాడు. ఒక ఆడపిల్ల గదిలోకి వచ్చి ఇలా పశువులా ప్రవర్తిస్తావా ఏంటి అని క్లాసులన్నీ ఎత్తి పీక్తాడనమాట. కానీ చక్రి కూడా తగ్గేదే లేదంటూ తన నా భార్య, నేను తన మొగుడు, నా భార్య నేను తన మొగుడిని, తనంటే నాకు ఇష్టం, ఒక గదిలో ఉండక ఎక్కడ ఉంటామని దిట్టుగా సమాధానం చెప్తాడు. అయితే మహాలక్ష్మి మాత్రం చాలా కోపంగా అయితే వార్నింగ్ ఇస్తుంది చక్రికి. ఇంకోసారి నా మీద చేయి పడితే అస్సలు ఓర్చుకోలేరు అని గట్టిగా చెప్తుంది. ఇంకోసారి నా మీద చేయి పడితే అస్సలు ఊహించుకోలేరు అని గట్టిగా చెప్తుంది. ఈ రచ్చంతా చూసి మహాలక్ష్మి ఎలాగైనా ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోవాలని ఫిక్స్ అవుతుంది. మాధవ్ కూడా మహాలక్ష్మిని ఏదైనా హాస్టల్లో జాయిన్ చేస్తే బాగుంటుందని ఆలోచిస్తాడు. మరి నిజంగా చక్రికి మహాలక్ష్మి దూరం అవుతుందా, లేదా ఇదంతా కేవలం చక్రి కళ, లేకుంటే ఏం జరగబోతుందో అనేది రేపు ఎపిసోడ్లో చూడాలి. సో ఫ్రెండ్స్, చక్రి తాగేసి ఇలా మహాలక్ష్మి గదిలోకి వెళ్ళడం మీకు ఎలా అనిపించింది అండ్ మాధవ్ తీసుకున్న డెసిషన్, హాస్టల్ డెసిషన్ కరెక్టేనా? మీ ఒపీనియన్ అంటే కింద అయితే కామెంట్ అయితే తప్పకుండా అయితే షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఇప్పుడైతే సబ్స్క్రైబ్ చేసుకో మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎందుకంటే నేను వీడియో అప్లోడ్ చేసిన వెంటనే అయితే మీరు ముందు ఏం జరగబోతుందో అయితే ముందే టీవీలో కంటే ముందే మీరైతే చూస్తారు. థ్యాంక్ యూ.